హాయ్ అండి, వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫీషియల్. ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీ అయిన దోశ రెసిపీ చూపించబోతున్నాను. ఎలా చేయాలో చూద్దామా. ఇప్పుడు ఒక గిన్నెలో చిన్న గ్లాస్తో పెసలు తీసుకున్నాను, అదే గ్లాస్తో జొన్నలు తీసుకున్నానండి, మినపప్పు తీసుకున్నాను అండ్ 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. మీరు ఏ బియ్యమైనా వాడుకోవచ్చు. నేను రేషన్ బియ్యం వేసుకున్నానండి. ఇప్పుడు చిటికెడు మెంతులు వేసుకోవాలి. 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం వాటర్ వేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టాలి. మీరు ఈవినింగ్ రుబ్బుకోవాలంటే ఒక 7-8 గంటల పాటు ముందుగానే నానబెట్టుకోండి. ఇప్పుడు నేను ఓవర్ నైట్ నానిన తర్వాత ఆ వాటర్ తీసేసి ఇంకోసారి వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకొని నేను మిక్సీలో వేసుకొని ఇలా రుబ్బుకున్నాను. ఇలా రుబ్బుకునే బ్యాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలపండి. కొంచెం దోశ బ్యాటర్కి వచ్చేలాగా వాటర్ వేసుకొని కలపండి. దోశలు వేసుకునే విధంగా వాటర్ వేసుకోండి. ఇలా చెక్ చేసుకోండి. ఇలా చూసి మనకి వాటర్ సరిపోయినట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకోవాలండి. ఇలా వాటర్ చల్లుకొని క్లాత్తో నీట్గా క్లీన్ చేయండి. ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని సిమ్లో పెట్టి దోశ వేయాలండి, లేదంటే దోశ రాదు. దోశ ఇలా వేసుకున్న తర్వాత హైలో పెట్టుకోండి. దోశ వేసిన తర్వాత హైలో పెట్టండి. ఇప్పుడు నెయ్యి అయినా ఆయిల్ అయినా ఇలా వేసుకోండి. 2 మినిట్స్ అలాగే హైలో పెట్టండి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయండి. ఇప్పుడు దోశ ఇలా తీసుకోవాలండి. క్రిస్పీగా కావాలంటే ఇలా తీసుకోండి. ఇప్పుడు ఇంకో దోశ వేసుకుందామండి. సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టేసి వాటర్ చల్లి మళ్ళీ అలాగే క్లాత్తో క్లీన్ చేయండి. ఇప్పుడు ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదండి. ఇలానే దోశ వేసుకుంటే క్రిస్పీగా వస్తుందండి. దోశ వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత హైలో పెట్టండి. హైలో పెట్టుకొని ఇప్పుడు దాంట్లో క్యారెట్ తురుము వేసుకున్నాను, తర్వాత ఆనియన్ వేసుకున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసుకున్నాను. 2 మినిట్స్ అలాగే హైలో పెట్టండి. ఇప్పుడు గీ వేసుకోవాలి. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకో విధంగా దోశ వేద్దామండి. ఎంతో హెల్దీ దోశ అండి. పెసలతో జొన్నలతో పిల్లలకి ఇలా చేసి పెట్టండి. హెల్దీ అండ్ క్రిస్పీ దోశ అండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకో దోశ వేరేలాగా వేద్దామండి. మళ్ళీ సేమ్ మెథడ్. సిమ్లో పెట్టి వాటర్ చల్లుకొని క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకోవాలి. సిమ్లో పెట్టి దోశ వేసుకోవాలండి. హైలో పెడితే దోశ వేసుకోవడం రాదు. సిమ్లో పెట్టి వేసుకుంటే నీట్గా దోశ వస్తుంది. ఇప్పుడు హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకొని దాంట్లో టమాటా కెచప్ రాసుకోవాలండి. నేను నా పిల్లలకి ఇలా టమాటా కెచప్ వేసి ఇస్తానండి. టేస్ట్గా ఉంటుంది. దాంట్లోన ఆనియన్ ముక్కలు వేసుకున్నాను, క్యారెట్ తురుము వేసుకున్నానండి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర ఇలా వేసుకొని హైలో పెట్టి క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోండి. కొంచెం గీ అప్లై చేయండి. పెసలతో హెల్దీగా ఉండే దోశ ఇలా పిల్లలకి వేసి ఇవ్వండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. అప్పుడప్పుడు ఇలా చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో
నాకు కామెంట్ చేయండి. ఈ దోశలు ఆనియన్ టమాటో చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్ టమాటో చట్నీ రెసిపీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెట్టాను, చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లోకి వెళ్ళి వీడియోలన్నీ చూడండి. నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కూడా మీ పిల్లలకి ఇంత హెల్తీ అయిన దోశ చేసి పెట్టండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.